బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా రామచంద్రపురంలో కన్న బిడ్డలను కాలువలో తోసి అదృశ్యమైన తండ్రి పిల్లి రాజు స్కూటీ లభ్యమైంది. యానాం బాలయోగి వారధపై పిల్లి రాజు స్కూటీ పార్క్ చేసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఇక దీంతో వారధపై నుంచి గోదావరిలోకి ఉంటాడని అనుమానిస్తున్నారు పోలీసులు. ఆచూకీ కోసం 4 బృందాలుగా ఏర్పడి గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఫిషర్మెన్స్ బోట్ల సాయంతో గోదావరి నుంచి సముద్రం వరకు గాలింపు చేపడుతున్నారు. స్కూటీ ఇక్కడ విడిచి ఎక్కడికైనా పారిపోయాడా అనే కోణంలో దర్యాప్తు కూడా చేస్తున్నారు పోలీసులు. అయితే ఇప్పటి వరకు గోదావరిలో ఎలాంటి మృతదేహం లభ్యం కాలేదు. కేసు విచారణకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ శివశంకర్, విచారణ ఎక్కడి వరకు వచ్చింది? చూసుకున్నట్లయితే అత్యంత పాశవికంగా ఇద్దరు కన్నబిడ్డలను కూడా కాలంలో విసిరేసి తను అక్కడి నుంచి పరారైన పిల్లి రాజు స్కూటీ అయితే ఏదైతే యానానికి సంబంధించిన బాలయోగి వారధిపై అయితే స్కూటీ లభ్యమైంది. అక్కడి నుంచి గోదావరిలోకి దూకాడా అంటే యానం దగ్గర గోదావరి అలాగే సముద్రం కూడా కలుస్తూ ఉంటే సో అంత దూరం ట్రావెల్ చేసి అక్కడ స్కూటీని పార్క్ చేసి అక్కడి నుంచి దూకేశాడా, లేదంటే అక్కడ స్కూటీని వదిలేసి అక్కడి నుంచి ఎక్కడికైనా పరారయ్యాడనే కోణంలో కూడా పూర్తిగా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు 4 బృందాలుగా విడిపోయి పోలీసులు కూడా 2 బృందాలేమో సముద్రంలో, 2 బృందాలు ఇటు పక్కన గోదావరిలో కూడా ఫిషర్మెన్స్ బోర్డులకు సంబంధించి ఫిషర్మెన్ బోర్డుల నుంచి అయితే వారి సహాయం కూడా తీసుకుని పూర్తిగా ఎక్కడైనా అన్నోన్ బాడీ కానీ ఏదైనా లభ్యం అవుతుందా అనే కోణంలో కూడా పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి శ్రమిస్తున్నప్పుడు కూడా ఇప్పటికీ ఎటువంటి మృతదేహం కూడా గోదావరిలో కానీ సముద్రంలో కానీ లభ్యం కాలేదు. అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా గాలింపు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మృతదేహం లభ్యమైతే సరే, లేదంటే ఇక్కడ నుంచి ఉన్న సీసీ కెమెరాలు అంటే ఇక్కడ నుంచి రోడ్డుకి ఆనుకున్న బ్యాక్ కి అదే విధంగా ఫ్రంట్ కి 2 సీసీ కెమెరాలు కూడా ఫాలో చేస్తూ కూడా పోలీసులు ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఏదైనా ఇక్కడ పార్క్ చేసిన బండి ఇక్కడ పార్క్ చేసి ఎక్కడికైనా పరారయ్యడా అనే నేపథ్యంలో కూడా పూర్తిగా పోలీసులు అందరూ కూడా ఇప్పటికే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.